నా పేరు హేమశ్రీ సౌదామిని. నేను సీకే జూనియర్ కాలేజ్లో 2022 నుంచి 2024 వరకు చదివాను. ఇక్కడ బైపీసీలో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు ఇవాళ ప్రైజెస్ తీసుకోవడానికి వచ్చాను. ఇవాళ సీకే జూనియర్ కాలేజ్ 53వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఇచ్చేశారు. పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్ ఛానల్లో చూడండి. ప్రముఖ విద్యా సంస్థ అయిన సీకే జూనియర్ కళాశాల 53వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ తుమ్మా శశికాంత్ గారు విచ్చేశారు. సీకే విద్యా సంస్థల వ్యవస్థాపకులు చింతకింది కనకయ్య గారికి కళాశాల పాలకవర్గం పూలమాల వేసి అంజలి విగ్రహానికి పూలమాల వేసి వారిని గణపరుస్తున్నారు. అందరూ చెప్పట్లు కూడా. కళాశాల అధ్యక్షుడు చింతకింది కనకయ్య, సెక్రటరీ కరస్పాండెంట్ గంజి చిరంజీవి, అలాగే డిగ్రీ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ వివి తాతారావు, కళాశాల పాలకవర్గ సభ్యులు దామర్ల కుబేరస్వామి, ఇంకా దొనాదుల వరప్రసాదరావు మణి గారు, అలాగే దామర్ల కనకలింగేశ్వర మాస్టర్ గారు, ఇంకా పలువురు ప్రముఖులు విచ్చేశారు. వీరు ఇప్పుడు చింతకింది కనకయ్య గారికి అంజలి ఘటించి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కల్నల్ తుమ్మా శశికాంత్ గారు, అలాగే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి గారు, కళాశాల ప్రెసిడెంట్ చింతకింది కనకయ్య గారు, మాస్టర్ వర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దొన్నాదుల వరప్రసాదరావు మణి గారు, పాలకవర్గ సభ్యులు దామర్ల కుబేరస్వామి గారు, పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షులు ఓట్ల పాల శ్రీనివాసరావు గారు, వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు దామర్ల కనకలింగేశ్వర మాస్టర్ ఇచ్చేశారు. సేపట్లో కళాశాల ప్రారంభం కానుంది. ఎందరో మహానుభావుల్ని దేశ అత్యున్నత స్థానంలో కూడా నిలబెట్టిన డాక్టరేట్లు. ఇప్పుడు ఆయన బసవరావు గారికి స్టేట్ స్కూల్ స్టూడెంట్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తయారు చేసి పంపించిన అధ్యాపకులకి ఎంతైనా కానీ మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. వాళ్ళ శ్రమ అత్యున్నతమైంది, వర్ణించలేనిది. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినట్టుగా చేసుకుంటూ వాళ్ళని తీర్చిదిద్దుతూ చాలా అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఆ మీద ఉంది. పలానప్పుడు మేము స్కూల్లో చదువుకున్నాం, మాకు పలానా మాస్టర్ గారు ఈ పాఠం చెప్తే మాకు బాగా అర్థమైంది అనేది ఈ మనసులో పుట్టబడిపోయి జీవితకాలం ఉండదు. ఎవరు దోచుకోలేనిది, దొంగలించలేనిది ఒక విద్య ఒకటే. ధనముగా ఉండొచ్చు రేపు. అట్లాగే మీరందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి పథంలో స్కూల్ నడుపుతాం. ఇంకా స్టూడెంట్స్కి ఎన్నైనా వసతులు కల్పించడానికి కమిటీ వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ముందు మీరంతా కూడా ఉన్నత చదువులు చదువుకొని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. 1944లో కుల వృత్తుల మీద బ్రతికే టైంలో, అంటే మీ తాతలు మీ తండ్రులు విద్యలోని సమయంలో ఉన్నతమైన ఆలోచనతో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఉన్నతమైన విద్యను అందించాలని అది మా బాధ్యతగా భావించి ఆ రోజు గౌరవనీయులు విద్యా ప్రదాత
చింతకింది కనకయ్య గారు మన కళాశాల పెట్టారు. ఇప్పుడు మీరందరూ ఈ కళాశాల 200 మంది స్టూడెంట్స్ అంటే చాలా బాధగానే ఉంది. ఎందుకంటే వేల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక సెక్షన్ లో ఉండేవాళ్ళం 200 మంది. అంటే మారిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సీకే హై స్కూల్, జూనియర్ కళాశాల, గర్ల్స్ హై స్కూల్, డిగ్రీ కళాశాల విభిన్నమైన రీతిలో ఎంతో మంది దాతలు, సహోదరులు కమిటీలోకి వచ్చి విద్యార్థుల ఉన్నతి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోలేని ఉద్దేశంతో డిగ్రీ కళాశాల వరకు మన మంగళగిరిలో ఏర్పాటు చేశారు సీకే హై స్కూల్ కమిటీ పెద్దలు. దానివల్లే పేరుకి మీద ఉన్న మేము కానీ నాతో మీ తల్లిదండ్రులు కానీ మంగళగిరిలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు దేశ విదేశాలలో వివిధ ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు చదువుకున్న పవిత్రమైన ప్లేస్ ఈ రోజు మీరు చదువుకున్న ఈ సీకే జూనియర్ కళాశాల. అందుకనే ప్రైవేట్ సెక్టర్ లో ఎన్నో కళాశాలలు వచ్చినా డబ్బుతో ముడిపడి వ్యాపార ధోరణిలో విద్యను అందిస్తున్నా స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో పేదవాళ్ళ గుండెల్లో విజ్ఞానాన్ని నింపాలి, పేదరికం నుంచి ఆ కుటుంబాలని విజ్ఞాన వెలుగులతో ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆనాడు పెద్దలు పెట్టిన ఈ కళాశాల నేను ఈ పరిస్థితికి ఉన్నా తప్పనిసరిగా భవిష్యత్తులో వేల మంది విద్యార్థులకి ఉన్నతమైన విజ్ఞానాన్ని అందించే విధంగా దీన్ని సంస్కరించడానికి ఇప్పుడున్న పరిస్థితుల్ని అన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు మరి మాజీ ఉపాధ్యాయుల సలహాలు, ఊళ్ళో ఉన్న పెద్దలందరి సలహాలు తీసుకొని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం. విద్యార్థులకి నేను చెప్పేది ఉంటే ఆ దశంతా 86లో మేము మీలాగా చదువుకున్నాం కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిగా మీ కన్న తల్లిదండ్రులు. అది ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ. జై హింద్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. వేదిక మీద ఉన్న గౌరవనీయుల అతిథులు, అధ్యక్ష ప్రెసిడెంట్ కనకయ్య గారు, చిరంజీవి గారు, కమిటీ మెంబర్స్, ఈరోజు ఈ 53వ వార్షికోత్సవం సీకే జూనియర్ కాలేజ్ రావడం విశేషం, నాకు గౌరవం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యాన్యువల్ రిపోర్ట్ ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు ప్రజెంట్ చేశారు. దీంతో బట్టి నాకు అనిపించింది అంటే ఈ ఒక్క కాలేజ్కి ఒక గొప్ప చరిత్ర అనేది, హిస్టరీ అనేది ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది. దాంట్లో మీరు చదువుతున్నందుకు మీరు చాలా గర్వపడాలి. అండ్ ఈ లెగసీ అనేది మీరు ముందుకు తీయాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే ఎనీ ప్రాబ్లం? యూ కెన్ అండర్స్టాండ్? ఐ కాంట్ హియర్ యూ. యూ కెన్ అండర్స్టాండ్? ఓకే, వెరీ గుడ్. సో ఆల్రెడీ చిరంజీవి గారు, ప్రిన్సిపల్ గారు అందరు చెప్పారు, ఈ క్రిటికల్ ఏజ్ అనేది ఇంటర్మీడియట్, ఎంపీసీ తీసుకున్నామా, బైపీసీ తీసుకున్నామా, సిఈసీ తీసుకున్నామా, ఇది యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజింగ్ ఏజ్. చాలా మటుకు పియర్ ప్రెషర్ అంటే మనం వేరే వాళ్ళు, అరే తను ఎక్కడ వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడా, చలో మనం కూడా వెళ్తాం ఇంజనీరింగ్. అట్లా ఏంటంటే ఒక అవేర్నెస్ లేక మనము వెళ్తూ ఉంటాం. 20-30 years బ్యాక్ ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్, ఉన్నటువంటి అవేర్నెస్ అనేది ఈ పర్టికులర్ స్టేజ్ ఏదైతే మీరు ఇంటర్మీడియట్ చేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్. మీకు ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్గా నేను సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్, నేను డాక్టర్ ఖాన్.
యాజ్ అ కర్నల్గా ఆన్ డెప్యుటేషన్ నేను ఎయిమ్స్ మంగళగిరిలో వచ్చాను. ఆల్మోస్ట్ 2 years దాదాపు అవుతుంది. నేను కూడా మీలాగనే ఇట్లనే కూర్చొని చాలామంది చెప్తా ఉన్నారు నువ్వు ఇంజనీరింగ్ చేయాలి ఇది చేయాలని. సో నేను కూడా మీలాగా ఎంపీసీ తీసుకున్నాను. నాతో పాటు 5 మంది మేము ఆర్మీ అంటే ఏందో తెలియదు అప్పట్లో, డిఫెన్స్ ఫోర్సెస్ అంటే తెలియదు. మనకు జల్లి ఏమవుతుందంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా, నార్త్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ డిఫెన్స్ ఫోర్సెస్ చూస్తారు. బట్ సౌత్ ఇండియా ఏంటంటే మనం తెలివి ఎక్కువ. సో మనం ఏంటంటే ఓన్లీ టెక్నికల్ పదవాళ్ళు, అదే ఇప్పుడు టెక్నికల్ ఉంటే క్లరికల్ కానీ దానికి ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లా కాదు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో జాబ్స్ చూస్తే కానీ మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎస్పెషలీ గ్రూప్ ఏ గ్రూప్ బి కింద. అది కాకుండా ఎస్పెషలీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎప్పుడైనా విన్నారా? మర్చెంట్ నేవీ విన్నారా? టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్నారా? ఓ వెరీ నైస్. మళ్ళీ అప్లై చేశారా? ఓకే, ఇఫ్ యూ అప్లైడ్ వెరీ గుడ్. సో నేను చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీ డస్ నాట్ స్టార్ట్ ఆఫ్టర్ యూ గో ఫర్ గ్రాడ్యుయేషన్, ఇట్ స్టార్ట్స్ నౌ. మీ 12th అయిపోయిన వెంటనే వాట్ ఎవర్ ఎగ్జామ్స్ ఇట్లాంటి ఎన్డీఏ కానీ ఇట్లా ఏమైనా ఉంటే ప్లీజ్ అప్లై ఫర్ ఇట్. నేను పర్టికులర్గా ఎన్డీఏ ఎందుకు నేను ఐఎమ్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎక్స్ ఎన్డీఏ. 1996లో అప్పుడు జాయిన్ అయ్యాను. 3 years ట్రైనింగ్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్వాస్లో. దాని తర్వాత 1 year మన ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో చేశారనమాట. దీంట్లో వచ్చిన అడ్వాంటేజ్ అంటే ఒకసారి మీరు సెలెక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 20 years మీకు సెక్యూర్డ్ జాబ్ ప్లస్ 40 years ఆఫ్ సర్వీస్, అంటే దాంతోపాటు మీకు పెన్షనరీ బెనిఫిట్స్. సో దానికి మీరు యూ హ్యావ్ టు గెట్ సెలెక్టెడ్ అంటే దానికి చాలా కష్టపడాలి. సో ఫస్ట్ థింగ్ యాజ్ అ స్టూడెంట్ నేను చెప్పేది అంటే మీ వీక్నెస్ కానీ స్ట్రెంగ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటిది, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ వేయాలి. దాంతోపాటు కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి లేదనుకో యూ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్. There is no shortcut to so anyone success will only come if you are hardworking, if you are sincere, if you are passionate about your duty. Okay, Abdul Kalam తెలుసండి, ఫార్మర్ ప్రెసిడెంట్ తెలుసా? ఆయన ఒక్కన్నారు, ఇంగ్లీష్లో చెప్తాను. డ్రీమ్స్ ఆర్ నాట్ దాట్ విచ్ యూ గెట్ వెన్ యూ స్లీప్, డ్రీమ్స్ ఆర్ దోస్ విచ్ విల్ గివ్ యూ స్లీప్లెస్ నైట్స్. అర్థమైందా? డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు గెట్, అంటే పడుకుంటే వచ్చే కళ కాదు. కళ అనేది నిన్ను అసలు నిద్రపోనియదు. దట్ ఈస్ వాట్ ద ప్యాషన్ ఇస్ అబౌట్. ఇంకోటి ఫర్ సక్సెస్, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్ తెలుసు కదా? ఎస్ నో? యా, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్ యూ హ్యావ్ టు బర్న్ లైక్ ద సన్. బర్న్ అంటే సో దట్ ఈస్ సక్సెస్ అండ్ దట్ ఈస్ హార్డ్ వర్క్. సో యాజ్ అ స్టూడెంట్గా దిస్ ఈస్ వాట్ యూ షుడ్ టేక్. సమ్ ఫ్యూ పాయింట్స్ నేను జస్ట్ ఆర్మీ డిఫెన్స్ గురించి చెప్తానండి. లైక్ నేను చెప్పిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ జనరలీ ఇది 11th ఉన్నప్పుడు కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఆర్మీ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ అంటాం కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్. ఇప్పుడు కొత్తగా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు గర్ల్స్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఇట్స్ ఆల్సో ఫర్ గర్ల్స్. గర్ల్స్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు ఇప్పుడు. అది కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ. ప్లస్ నేను చెప్పే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో కాకుండా మీకు బిఎస్ఎఫ్ కానీ, సెంట్రల్ ఇండియన్ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, సిఆర్పిఎఫ్లో కానీ ఆపర్చునిటీస్ ఓపెన్ చేసేప్పుడు వేకెన్సీస్. సో ఇంత గతంలో అరే ఓన్లీ అబ్బాయిలకైనా అట్లా ఏమి స్టిప్యులేషన్ అట్లా ఏం లేదు, మీరు దేనికైనా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మంచిగా చదువుకొని మీరు మరీ టాపర్ అవసరం లేదు దీంట్లో, కానీ నేను చెప్పేది సిన్సియారిటీ, ప్యాషన్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్తో ప్లీజ్ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే మీకు ఒక అవేర్నెస్ తెలుస్తుంది, అచ్చా ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది. మనం జనరలీ సౌత్లో ఏమంటే ఇంజనీరా డాక్టరా ఇవే రెండు, అట్లా కాదు. ఆపర్చునిటీస్ ఆర్ ఇమ్మెన్స్. ఈ రెండు కాకుండా లేటెస్ట్కి వచ్చేది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దెర్ ఇస్ అ గ్రేట్ నాలెడ్జ్, దెర్ ఇస్ అ గ్రేట్ డెప్త్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ సబ్జెక్ట్. సో దీంట్లో కూడా యూ కెన్ ప్లీజ్ వెంచర్. ఓకే, సో ఐ హోప్
నేను చెప్పేదానికి అట్లీస్ట్ దేర్ బి మోర్ అప్లికెంట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే జనరలీ నేను ఆల్మోస్ట్ 25 years అయిపోయింది నాకు ఆర్మీలో. సౌత్ ఇండియా నుంచి అదే పరంగా పర్టికులర్లీ ఆంధ్ర నుంచి నేను కన్స్ట్రోల్ చాలా తక్కువ. నేను కౌంట్ చేయొచ్చు. ఓకే, నేను ఒక 50-100 మెంబర్స్ని కలిసి ఉంటాను. చాలా మటుకు నార్త్ ఇండియన్స్ ఉంటారు. అంటే ఏంటంటే అవేర్నెస్, వాళ్ళకి అక్కడ ఆర్మీ జాయిన్ అయినా కూడా ఒక మోటివేషన్, అదొక కెరియర్ ఆప్షన్. మన కెరియర్ ఆప్షన్ ఇక్కడ మేము ఇంజనీర్, డాక్టర్ లేకుంటే ఓకే సమ్ సిఏ కానీ ఇట్స్ ఓకే గుడ్, బట్ ఇది కూడా మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు దీనికి ట్రై చేయొచ్చు అని చెప్పడానికి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత బై 20 years యూ హ్యావ్ అ సెక్యూర్ జాబ్. యూ హ్యావ్ పే స్కేల్స్ అనేది మీకు మొత్తం యాజ్ పర్ గవర్నమెంట్ సర్వెంట్ పే స్కేల్స్ బట్టి ఉంటుంది. ఫ్రీ రాషన్ అంటే మీకు వచ్చే ఫుడ్, ఇచ్చే రాషన్స్ అన్నీ ఈజ్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ. మెడికల్ సర్వీసెస్ మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అది కాకుండా ట్రావెలింగ్, పోస్టింగ్, ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నేను అన్ని స్టేట్స్ తిరిగాను. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ గుజరాత్ కచ్ నుంచి నార్త్ ఈస్ట్ కంప్లీట్ అరుణాచల్. ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ పోస్టింగ్స్. సో ఇట్లాంటి ఒక వే ఆఫ్ లైఫ్ అనేది మీకు ఆర్మీనే ఇస్తుంది. ఆర్మీగా అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇస్తారు. సో నేను రిక్వెస్ట్ ఏం చేసిందంటే ప్లీజ్ ఎక్స్ప్లోర్. అల్టిమేట్లీ మీ లైఫ్ డిసిషన్ యూ హ్యావ్ టు టేక్ అ కాల్. బట్ ఆర్మీ కూడా ఒకసారి జాయిన్ చేస్తే దే విల్ నాట్ బీ రిగ్రెట్ చేసి మీన్స్ యూ కెన్ జాయిన్ అండ్ సీ ద థింగ్. ఇట్ విల్ మేక్ యూ అ కంప్లీట్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాజ్ టోల్డ్ మీ ఎగ్జామ్స్ ఉన్నాయని. I will stop here only. My all the very best wishes for all of you for your exams. Thank you and best of luck. Thank you very much. నేషనల్ వాలీబాల్లో సెలెక్ట్ అయిన వ్యక్తి మన కళాశాల జూనియర్ సీనియర్ నుండి కట్టెకోడు మహేంద్ర. నేషనల్ వాలీబాల్లో సెలెక్ట్ అయిన అబ్బాయి జూనియర్ సిఈసి కట్టెకోడు మహేంద్ర. మహేష్ గారు 2వ సంవత్సరం శ్రీ మల్కారి గృహలక్ష్మి వారు శ్రీఎన్ శ్రీనివాసరావు గారు 1వ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సు తెలుగు చూడండి అందరూ శ్రీమతి మంచి అభిషేకం గారి నామకరణం ఎస్కే సాగినా కుమార్ ఎం మాధవేంద్ర సరస్వతి విద్యార్థి ఎస్కే షాహినా. శ్రావణి రావాలి మోపర్తి అన్న
తెలుగులో శమీరామ బైపీసీ శ్రీ రాంబాబు లెక్చరర్ సంవత్సరం తెలుగు మీడియం సైన్స్ గ్రూపులో శ్రీమతి పద్మావతి వారి నామకార్థం బహుకరిస్తున్నవాడు ఎం రాజేంద్రన్ గారు నగదు బహుమతి బహుకరిస్తున్నవాడు శ్రీ రామానంద మహేష్ గారు అర్హత పరమ సంవత్సరం డాక్టర్ కోటి ఆదినారాయణ గారు ఎంబీబీఎస్ పరమ సంవత్సరం రామన్న శ్రీ నగనాయకులకు నగదు బహుమతి బహుకరిస్తున్నవాడు శ్రీ ఉమామహేశ్వరి గారు అర్హత జూనియర్ ఫిజిక్స్ లో అతిగా పొందిన వారి నామకార్థం నగదు బహుమతి బహుకరిస్తున్నవాడు శ్రీమతి ఎం శ్రీధర్ అండ్ బి లో అతిగా పొందిన విద్యార్థి శ్యామలయ్య గారు రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్ ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్స్ బుల్లెల జ్ఞాపకార్థం బహుకరిస్తున్నవారికి శ్యామలయ్య జాతి మాస్టర్ గారి జ్ఞాపకార్థం దే బాబు శివప్రసాద్ మరియు దే శ్రీమతి గోరి రామతులసమ్మ సౌదామిని తెలుగు ఎక్స్ప్రెషన్ కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ ఎస్ఎస్ సుమయ్య తెలుగు ఎస్ఆర్ఐటి జయమాదేవి క్లాస్ రావాలి ఎస్ఆర్ఐటి ఫస్ట్ ప్రైజ్ నమస్తే శ్రీ సీనియర్ బైపీసీ బి శ్రావణి సీనియర్ బైపీసీ నమస్తే శ్రీ సీనియర్ బైపీసీ కాంపిటీషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మా నెక్స్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తదుపరి వాటిని గౌరవనీయులు మా నెక్స్ట్ రన్నర్స్ రావాలా రావాలా దుర్గాదేవి దగ్గరగా ఉండమ్మా సెకండ్ ప్రైజ్ దగ్గర నుంచి బాయ్స్ కబడ్డీ నెక్స్ట్ రన్నర్స్ రావాలా బాయ్స్ విన్నర్స్ పిఎంఆర్ మహేంద్ర చంద్ర సంతోష్ అంకిల్ వరుణ్ ఎస్కే సుబాని సాయినారాయణ హేమంత్ అభిషేక్ కాజీ వాలీబాల్ బాయ్స్ విన్నర్స్
మహేంద్ర, సంతోష్, ఈశ్వర్, మహి ఈ బహుమతులను రాజేంద్ర మాస్టర్ ముఖ్య అతిథి తుమ్మా శశినాథ్ గారికి శాల్వోత్సవాలు ఏ బాగుంటుందా సరిగ్గా చూడండి సార్.